ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరొక బిగ్ బ్రేకింగ్ ఏంటి అంటే నరేంద్ర మోదీ గారితో, దేశ ప్రధాని నరేంద్ర మోదీ గారితో తెలుగుదేశం పార్టీ కీలక నాయకుడు, అదేవిధంగా మంత్రి, తెలుగుదేశం పార్టీకి భవిష్యత్తు నాయకుడైనటువంటి నారా లోకేష్తో నరేంద్ర మోదీ గారి భేటీ. నరేంద్ర మోదీ గారి ఆహ్వానం మేరకు లోకేష్ గారు, బ్రాహ్మణి గారు, దేవాంశ్ ముగ్గురు కూడా ఈ భేటీకి వెళ్ళటం జరిగింది. భేటీ కాదు, ఇది డిన్నర్ మీటింగ్. 7 గంటలకి వాళ్ళని రమ్మని, డిన్నర్కి రమ్మని ప్రధానమంత్రి గారు స్వయంగా ఆహ్వానించడంతో వీళ్ళ ముగ్గురు కూడా వెళ్ళారు. ఇప్పుడు నరేంద్ర మోదీ గారితో సమావేశం అయ్యి ఉన్నారు. ఇది నరేంద్ర మోదీ గారు గతంలో ఆంధ్రప్రదేశ్ విశాఖపట్నం వచ్చినప్పుడు కూడా లోకేష్ గారిని ఆహ్వానించారు. అలాగే ఇటీవల అమరావతి వచ్చినప్పుడు కూడా స్వయంగా నరేంద్ర మోదీ గారు లోకేష్ గారిని, ఏంటి మేము కనపట్లేదా, మిమ్మల్ని ఆహ్వానించాం, మీరు రాలేదు, మీరు రావాలి అని చెప్పడంతో ఫ్యామిలీతోటి ఈరోజు మరలా ప్రత్యేకంగా నిన్న ఆయన అనంతపురం జిల్లాలో పర్యటిస్తున్నప్పుడు నరేంద్ర మోదీ గారి దగ్గర నుంచి పిలుపు రావడంతో ఫ్యామిలీతో హైదరాబాద్ వచ్చి ఈరోజు ఈవినింగ్ ఢిల్లీ చేరుకున్నారు. ఢిల్లీలో ఈరోజు ప్రధానమంత్రి గారి నివాసంలో డిన్నర్ సమావేశం జరుగుతూ ఉంది. ఈ డిన్నర్ సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే రకరకాలుగా ఎవరు ఏం చెప్పినప్పటికీ చాలా కీలకంగా ఉండేటువంటి అంశం ఉంటుంది. ఒకటి, ఆయన యువగళం పాదయాత్ర సంబంధించినటువంటి బుక్ని నరేంద్ర మోదీ గారికి ఇవ్వబోతున్నారనేటువంటిది. అందుకనే ఆ బుక్ రిలీజ్ చేయటం కూడా నరేంద్ర మోదీ గారి చేత చేయించాలనే ఉద్దేశంతో ఇప్పటి వరకు ఆగింది. ఒకటి అది. నెంబర్ 2, అసలు తను పాలిటిక్స్లోకి ఎందుకు రావాల్సి వచ్చింది, పాలిటిక్స్లో తన బ్యాక్గ్రౌండ్ ఏంటి, తన ఫాదర్ నుంచి ఏం నేర్చుకున్నారు చంద్రబాబు నాయుడు గారి దగ్గర నుంచి, అట్లాగే తాత ఎన్టీఆర్ దగ్గర నుంచి ఏం నేర్చుకున్నారు, తనకి రాష్ట్రం మీద తనకి ఏంటి, తన ఆలోచన ఏంటి, రాష్ట్ర రాజకీయాల మీద తన ఆలోచన ఏంటి, ప్రజలకి సేవ చేసేటువంటి విషయంలో తను ఎటువంటి దృక్పథంతో ఉన్నాడు, ఎటువంటి ఆలోచనతో ఉన్నాడు అనేటువంటి దాన్ని కూడా తను చెప్తారు అని ఒక చర్చ. ఇక వాటితో పాటు ఆంధ్రప్రదేశ్కి తను నరేంద్ర మోదీ గారు ఇస్తున్నటువంటి పథకాలు, వాటి వలన జరుగుతున్నటువంటి అంశాలు అంటే అమరావతి కావచ్చు, లేక విశాఖ ఉక్కు కావచ్చు, పోలవరం కావచ్చు, ఇట్లాంటి వాటికి సంబంధించి బెనిఫిట్ జరుగుతుంది. మరింత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మీరు మరిన్ని పథకాలు ఇవ్వండి, మరిన్ని నిధులు ఇవ్వండి అని చెప్పని కోరేటువంటి అంశంతో పాటు ఇక ఇటీవల జరిగినటువంటి ఆపరేషన్ సింధూర్కి సంబంధించి నరేంద్ర మోదీ గారి ఆలోచనలు, దానివలన పాక్ ఏ విధమైనటువంటి దెబ్బతింది, అట్లాగే ప్రపంచంలో భారత్ ప్రతిష్ట ఏ విధంగా పెరిగింది అనేటువంటి అంశాన్ని కూడా నరేంద్ర మోదీ గారితో చర్చించేటువంటి అవకాశం ఉంది. ఇక వీటితో పాటు రాజకీయాలు, అక్కడ ఆంధ్రప్రదేశ్లో రాజకీయాలతో పాటు తెలంగాణ రాజకీయాల అంశాలు కూడా చర్చకు వస్తాయి అనేటువంటిది విశ్లేషకుల అభిప్రాయం. ఆంధ్రప్రదేశ్లో ఇప్పటికే బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి ప్రయాణం చేస్తున్నాయి. ఇక రాబోయేటువంటి హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో కూడా బీజేపీ, టీడీపీ, జనసేన కలిసి పనిచేయబోతాయా, భవిష్యత్తు రాజకీయాల్లో కలిసి పనిచేసేటువంటి తెలంగాణ రాజకీయాల్లో అవకాశం ఉందా, ఇట్లాంటివి కూడా చర్చకు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే లోకేష్ మీటింగ్ అనేటువంటిది ఎప్పుడు కూడా తనది చాలా స్ట్రైట్గా ఉంటుంది. తను అనుకున్నటువంటి అంశాల విషయంలో చాలా క్లియర్గా మాట్లాడతాడు, క్లియర్గా ఇన్ఫర్మేషన్ తీసుకున్నాడు. తన చెప్పేటువంటి అంశంలో కూడా చాలా స్ట్రైట్గా చెప్పడం, చాలా స్ట్రైట్గా ఆ ఇన్ఫర్మేషన్ తీసుకోవటం అనేటువంటి దాంట్లో ఆయనకి ఆ ఎక్స్పర్ట్ ఉంది. ఇక ఇప్పుడు అదేవిధంగా బ్రాహ్మణి, అదేవిధంగా దేవాంశ్ కూడా ఉన్నారు కాబట్టి ఇక కుటుంబానికి సంబంధించిన అంశాలు కూడా మాట్లాడేటువంటి పరిస్థితి ఉంటుంది. దీనికి సంబంధించి శిరీష్ ఏంటి మోదీ గారితో లోకేష్ ఫ్యామిలీ డిన్నర్ మీటింగ్ ఏంటి? దాదాపు చాలా ఆసక్తిగా తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో చర్చ జరుగుతూ ఉంది. జనరల్గా నరేంద్ర మోదీ గారు ఇంతవరకు ఎవరిని కూడా ఆ విధంగా ఇటు తెలంగాణ నుంచి కావచ్చు, ఆంధ్రప్రదేశ్ నుంచి కావచ్చు ప్రత్యేకంగా డిన్నర్కి రాండి అని ఫ్యామిలీతో ఆయన ఇన్వైట్ చేయటం, అలా డిన్నర్తో కూర్చోవటం అనేటువంటిది ఇంతవరకు జరిగినట్టు లేదు నాకు తెలిసినంత వరకు. ఏంటి ఆ ప్రత్యేకత ఏంటి, ఏ అంశాలు చర్చకు వచ్చే అవకాశం ఉంది? ఎగ్జాక్ట్లీ మీరు అన్నట్లుగా ఏప్రిల్ 22న పహల్గావ్ దాడి ఘటన జరిగిన తర్వాత ఇప్పటివరకు కూడా ప్రధాని నరేంద్ర మోడీ ఎవరికి కూడా ప్రైవేట్ అపాయింట్మెంట్లు అనేవి కూడా ఇవ్వలేదు. అంటే ఇప్పటివరకు కూడా ఎటువంటి మీటింగ్స్ అనేవి కూడా జరగలేదు. అయితే ఈ 7 గంటల తర్వాత కనుక చూసినట్లయితే కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో పాటుగా నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ మాత్రమే ప్రధాని నివాసానికి వస్తారు. అతి ముఖ్యమైన వాళ్ళకు మాత్రమే ప్రధాన అపాయింట్మెంట్ అనేది కూడా 7 o'clock తర్వాత అనేది ఉంటుంది. ఏ అపాయింట్మెంట్ ఉన్నా కూడా గతంలో అనేక మంది ముఖ్యమంత్రులు కలిసినప్పుడు కూడా 6 గంటల లోపలే
నరేంద్ర మోడీని కలిశారు. ఆ తర్వాత ఎప్పుడు కూడా కలవలేదు. అమెరికా అధ్యక్షుడు జేడీ విన్స్ 7:30 తర్వాత ఫ్యామిలీతో సహా నరేంద్ర మోడీ నివాసానికి వచ్చారు. నరేంద్ర మోడీతోటి డిన్నర్ సమావేశం అనేది కూడా నిర్వహించారు. ఆ తర్వాత ఇదే భేటీ అనేది కూడా జరుగుతుంది. అంటే ఈ మధ్యకాలంలో ఎటువంటి భేటీలు అనేవి కూడా జరగలేదు. సో అంతటి ప్రాధాన్యత అనేది కూడా ఉంది. అంటే ముఖ్యంగా ప్రధాని దృష్టిలో ఒక యువ నాయకత్వాన్ని దేశవ్యాప్తంగా ప్రోత్సహించాల్సిన అవసరం అనేది కూడా ఉంది. ఎందుకంటే యువ నాయకత్వం యొక్క ఆధ్వర్యంలో దేశం అనేది కూడా పురోగమిస్తుంది. దేశం అనేది కూడా అభివృద్ధి చెందడానికి అవకాశం అనేది కూడా ఉంటుంది. ఎందుకంటే నేటి తరం ప్రజల యొక్క ఆలోచనలతో కలిసి దేశాన్ని కూడా ముందుకు తీసుకువెళ్లాల్సిన అవసరం అనేది కూడా ఉంటుంది. ఆ దిశలో రాష్ట్రాలను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం అనేది కూడా ఏర్పడింది. సో ఈ నేపథ్యంలో ఈ సమావేశం అనేది కూడా అతి కీలకమైన సమావేశం. ఇన్ని సంవత్సరాల రాజకీయ జీవితంలో తనకున్న అనుభవాలను లోకేష్ గారికి వివరించడంతో పాటు ఆయన అసలు రాష్ట్రానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో కానీ డెవలప్మెంట్ విషయంలో కానీ రాష్ట్రాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తున్నారన్న విషయంలో కానీ ఒక విజన్ కలిగి ఉన్నారు. ఆ విజన్ని ప్రైమ్ మినిస్టర్కి వివరించి రాష్ట్రానికి సపోర్ట్ అనేది కూడా కోరే అవకాశం ఉంది. రైట్ శిరీష్, థ్యాంక్ యూ సో మచ్.